వైసీపీ అభ్యర్థులను గెలిపించండి. జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలిగే సత్తా, దమ్ము తనకే ఉందని వైకాపా అసెంబ్లీ అభ్యర్థి సామినేని ఉదయభాను వెల్లడించారు. నామినేషన్ సందర్భంగా బుధవారం సాయంత్రం పట్టణంలో కార్యకర్తలతో ప్రదర్శన నిర్వహించి మున్సిపల్ కూడలి వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఉదయభాను ప్రసంగించారు. టీడీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య చేసిందేమీ లేదని, తన హయాంలోనే సంవత్సర అభివృద్ధికి పాటుపడటం జరిగిందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ఒక ప్రత్యేకమైన విజన్తో ముందుకు నడుస్తున్నానని, అందుకు రానున్న ఎన్నికలలో మీ అందరి సహకారం మరొకసారి అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి సాధించాలంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కంటే అవినీతి తప్ప ప్రజలకు అదనంగా వచ్చేదేమీ లేదని విమర్శించారు. చంద్రబాబు నేరుగా ఎదుర్కోలేక జనసేన బీజేపీ పొత్తుతో ఎన్నికల రంగంలో దిగాలని, అయినప్పటికీ ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పేందుకు సన్నద్ధమైనట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పేద బడుగు వర్గాల అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా సీనియర్ నాయకులు శ్రీమతి వాసిరెడ్డి పద్మ, సామినేని వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. నుండి 20 దాకా నాన్ స్టాప్ గా చెప్తాను. ఆయన్ని 1 నుండి 4 చెప్పనండి, 1 నుండి 4 చెప్పనండి. అభివృద్ధి చేశాడు. ఇవాళ మనం చేసాం, అభివృద్ధి చేసాం, ఇంకా అభివృద్ధి చేస్తాం. ఇంకా మనకి మంచి ప్రణాళికలు ఉన్నాయి. ఒక ప్రణాళికాబద్ధంగా జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే అవకాశాలు మనకున్నాయి. మన నాయకత్వం నుండి 20 దాకా నాన్ స్టాప్ గా చెప్తాను. ఆయన్ని 1 నుండి 4 చెప్పనండి, 1 నుండి 4 చెప్పనండి. అభివృద్ధి చేశాడు. ఇవాళ మనం చేసాం, అభివృద్ధి చేసాం, ఇంకా అభివృద్ధి చేస్తాం. ఇంకా మనకి మంచి ప్రణాళికలు ఉన్నాయి. ఒక ప్రణాళికాబద్ధంగా జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే అవకాశాలు మనకున్నాయి. మన నాయకత్వం